నమస్తే. మీరేమో ఎక్సోటిల్ బ్లింగ్ కొట్టిన దానికి ఇంత పూత ఇది వచ్చిందంటున్నారు. వాస్తవంగా మీరు కొట్టింటే వచ్చిందా? లేకుంటే ముందే ఉందా? కంపెనీ ఏంటంటే మేజర్‌గా సోషల్ మీడియా ద్వారా కొంతమంది రైతులు చూసి నమ్మి చాలామంది కొడుతున్నారు. కొంతమంది ఇదే సోషల్ మీడియాలో చాలా కంపెనీలు కొన్ని ఫేక్ మందులు చూపించడము, అవి కొట్టి రైతులు మోసపోవడము, పని చేయకపోవడం జరుగుతుంది. ఈ ఎక్సోటిల్ బ్లింగ్ అనేది మనము రైతులు కొట్టిన తర్వాత వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన తర్వాత ఫోన్స్ వచ్చి వాళ్ళే అడుగుతున్నారన్నమాట. అన్న మీది నిజమైన మందేనా? పని చేస్తుందా లేదా? చాలా మందులు మేము కొట్టాము ఇట్లా యూట్యూబ్లో చూసి అవి పని చేయలేదు, మీ ముందు ఎంతవరకు పని చేస్తుంది అని చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. మనం ఎంతవరకు అంటే రైతులను పని చేసిన ఫీడ్బ్యాక్ తీసుకొని రైతుల ముందు ఈ పలానా మందులు పని చేస్తాయని చెప్పి మనం ఒక సందేశాన్ని వాళ్ళకి పంపిస్తున్నాం. మీ ద్వారా మీరు నిజాయితీగా ఇది కొట్టిన తర్వాత వచ్చిందా, ఒక ముందే ఉండిందా అనేది మీ ద్వారా రైతులు ఒక నిజాయితీ గల సలహాను కానీ సూచన కానీ తెలియజేయండి మా రైతులు. ఓకే అండి, శ్రీనివాసులు గారు, నేను ఇదివరకు వచ్చేసి మేము ఈ తోట అయితే కనుక గుత్తకి ఇచ్చామండి. మేమైతే చూసుకునే వాళ్ళం కాదు. నేను వచ్చి నాది మెడికల్ ప్రొఫెషను, నా అనంతపూర్లోనే ఉంటుంది నాది డయాగ్నోస్టిక్ సెంటరు. నేను అక్కడ ఉండి ఇక్కడ మా అంకుల్ వాళ్ళు వచ్చి చూసుకొని పోయేవాళ్ళు. మావి 2 తోటలు ఉన్నాయి ఇక్కడ. ఈ తుంపెర గ్రామంలో 2 తోటలు ఉన్నాయి. ఒక్కో తోట వచ్చేసి 10 ఎకరాలు ఉంటుంది. ఇందులో ఏమవుతుందంటే ఇది గుత్తకిచ్చాలు వాళ్ళు ఏదో చూసుకుంటున్నారు పోతున్నారు. ఈసారి ఏమైందంటే కనుక మాకు వాళ్ళు చాలా మోసం చేశారు. దాని నుంచి మేమే స్వతహాగా మాకు యాక్చువల్గా ఈ రైతాంగం అనేది ఈ కొంతవరకే మాకు తెలుసు. కొంతవరకు తెలిసినా కానీ ఉన్నతలో ప్రయత్నం చేద్దామనే ఉద్దేశంతో మేమైతే ముందుకెళ్ళాము. కొంతమంది సలహాలు తీసుకున్నాము, సూచనలు తీసుకున్నాము, దాని వరకు అయితే తీసుకున్నాము. కానీ ఇవి పూతలు అయితే రాలేదు. చెట్లు ఏమో వస్తున్నాయి కానీ మందులు ఏమో వేస్తున్నాము, అన్నీ బాగానే ఉన్నాయి. కొంతవరకు అయితే కాంప్లెక్స్లు వేసాము. కాంప్లెక్స్లు వేసిన తర్వాత కూడా కొంతవరకు అయితే వాడొచ్చినాయి కానీ మొగ్గ దశలోనే అట్లా ఉన్నాయి, బయటికి రాలేదు. బయటికి రాకుండా అప్పుడు నేను యూట్యూబ్ ద్వారా చెక్ చేసుకుంటూ ఉంటే తట్టుకు ఎవరన్నా పెట్టింటారు కదా అని చెప్పే ఉద్దేశంతో ఇవైతే కనుక ఎవరిని మోసం చేయాల్సిన అవసరం లేదు. ప్రయత్నం అయితే కొంత నిజాలు అయితే ఉంటాయి. అయ్యో ప్రయత్నం చేద్దామని చెప్పి నేను చూశాను. అందులో కూడా వీళ్ళ కంపెనీ తరఫున ఒక ఆయన పెద్ద ఆయన రైతు ఇచ్చాడు, ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో అయితే కనుక నేను ఎవరంత విశ్వసించి తట్టుకో మనం ప్రయత్నం చేద్దాం, తట్టుకో అసలు రాలేదు కదా మొగ్గలు అనే ఉద్దేశంతో నేనైతే కనుక స్ప్రే చేశాను మొత్తం అంతా. నా తోటకు వచ్చి దాదాపు 1000 లీటర్ల ట్యాంకులు 3 ట్యాంకులు పడతాయి. మొత్తం 1000 లీటర్ల ట్యాంకులు మొత్తం 2 తోటలకు కొట్టాం. మొత్తం 2 తోటలకు అక్కడ 10 ఎకరాలు ఉంది, ఇక్కడ 10 ఎకరాలు ఉంది. మొత్తం 20 ఎకరాల తోటలు మావి. అక్కడ కొట్టాము, ఇక్కడ కొట్టాము. 2 తోటల్లోనూ మాకు బాగా లక్షణంగా పూత. అసలు వితిన్ ఒక కొట్టిన తర్వాత 15 రోజులకంతా మొగ్గలంతా సాగిన తర్వాత 20 రోజులు 25 రోజులకంతా పూతలు బాగా వచ్చేసాయి. తోట నిండా ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ మల్లెపూ తోట కూడా కనిపించదు. మా తోట కనిపించినట్లు లక్షణంగా తోట నిండా పూతంతా ఉంది. ఒకరిని మోసం చేయ నేను ఒక రైతుగా నేను చెప్తున్నాను, ఈ మందులు అయితే కనుక లక్షణంగా వాడచ్చండి. ఎక్సోటిల్ బ్లింగు ఈ పూత రైతులు నమ్మకంగా వాడచ్చు చాలా. ఎందుకంటే నేను కొట్టాను కాబట్టి నాకు ఈ రైతాంగం కొంతవరకే తెలుసు. ఏదో చిన్నప్పుడు చేసామో ఆ తర్వాత ఇప్పుడు ఈ రంగంలో దిగాము. నా మెడికల్ డిపార్ట్మెంట్ అయినా కానీ అక్కడి నుంచి ఇక్కడ వచ్చి వారానికి 2 సార్లు వచ్చి చూసుకొని పోతుంటాను. ఇక్కడ తోటలో పనిచేసే అతను ఉంటాడు, మేము చూసుకొని పోయి ఈ మందులు అయితే కొట్టాము. ఇంతవరకు అయితే కనుక నేను ఏ మందులు కొట్టినలేదు. ఇది కొట్టిన తర్వాత పూతలు అయితే కనుక బాగా లక్షణంగా వచ్చేసాయి, చాలా బాగున్నాయి, చూడ్డానికి అందంగా ఉంది. తోటలోకి రావాలన్నా కానీ ఎంతో హాయిగా ఉంటుంది అన్నమాట, పూల తోటలో ఉన్నట్టు ఉంటుంది. దీని తగ్గట్టు మా అదృష్టం కొద్దీ కాయలు కనుక వచ్చాయంటే కనుక మాకు ఇంతకన్నా సంతోషం వేరేది లేదు. ఇప్పటికే చాలా సంతోషంగా ఉంది ఈ పూతలు ఇవన్నీ చూసి. కొంతమంది అన్ని చోట్ల వచ్చినాయి అది ఇది అని అంటున్నారు. దానికి దీనికి అయితే సంబంధం లేదు, వాళ్ళు ఏం కొడుతున్నారో ఏమో తెలియదు. మా వరకు అయితే కనుక ఈ బ్లింగు ఎక్సోటిల్ అయితే కనుక కొట్టాను. నేను కొట్టిండేది కూడా ఒక్కసారే కొట్టాను. నేను కొట్టిన తర్వాత ధైర్యంగా వాడుకోవచ్చు, చాలా ధైర్యంగా వాడచ్చు, చాలా ధైర్యంగా, ఎటువంటి అనుమానము లేదు, సందేహము లేదు. లక్షణంగా కొట్టారంటే కనుక ఇంకా నా ఉద్దేశం ప్రకారము నేను ఎప్పుడు డిసెంబర్లో కొట్టానండి. ఇంకా ఈసారి నెక్స్ట్ ఇయర్కి ముందుగానే కొడదాం అనుకుంటున్నా. అక్టోబర్కి నేను స్టార్ట్ చేసి వాటర్ వేసి తడేసి దీన్ని స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను నెక్స్ట్ ఇయర్ నుంచి. చూస్తే కనుక ఇంకా మనకు ఎందుకంటే ఈ ఫిబ్రవరికి అంతా కాయ వచ్చిందంటే నాకు మంచి రేటు ఉంటుంది, రేటు మంచి దొరుకుతుంది. కాసిన కాపుకి నాకు కొంత లాభము ఉంటుంది కదా. ఆ ఉద్దేశంతో నేను చెప్తున్నాను, లక్షణంగా ఎవరైనా కానీ రైతులు వాడాలనుకుంటే ఈ ఎక్సోటిల్ బ్లింగుని అయితే కనుక వాడండి, మీరు సంతోషంగా ఉంటారు.